కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక తీరు ఏదుందో వారి నేత రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ మెట్ల మీద చాయ్ బిస్కుట్ తాక్కుంటూ నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ కాళ్ళ మీద కాళ్ళు వేసుకుంటూ అదేదో ప్రైవేట్ ప్రాపర్టీలన్నీ పిక్నిక్ పోయినట్టు వ్యవహరించిన తీరు మనందరం కూడా టీవీల ద్వారా చూసాం. పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక దేవాలయం లాంటిది. ప్రజా సమస్యల మీద అక్కడ చర్చలు జరుగుతాయి. ప్రజా సమస్యల్ని అక్కడ పార్లమెంట్ దృష్టికి తీసుకువచ్చి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువచ్చి ఆ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక మార్గం కోసం ఉన్నటువంటి ఒక అది వేదిక. ఆ వేదికపై ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ భారతదేశ ప్రజల గురించి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. పై చెప్పు వాళ్ళందరూ కూడా అబద్ధాల ప్రచారాలు చేస్తూ ఉంటారు. బిర్లా గారి మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చి స్పీకర్ మీద వారు ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది గాయబు. సీరియస్ సంబంధించినటువంటి ఒక పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ఒక చర్చలపైన ఉండరు. పార్లమెంట్ అంటే వారికి ఒక పిక్నిక్ స్పాట్గా మారింది. మరి దేశంలో ఉన్న ప్రజల ఒక సమస్యకు, దేశంలో ఉన్నటువంటి ఒక పరిపాలనకు విధానం కోసము ఈరోజు పార్లమెంట్లు ఉన్నాయి. అక్కడ ఈ యొక్క పార్లమెంట్ వ్యవస్థలో అపోజిషన్ ఒకటి, రూలింగ్ పార్టీ ఒకటి, ఈ రెండు పార్టీలు కూడా ప్రజాస్వామ్యంలో కీలకమైన పాత్ర ఉంటుంది. మరి ఎంత బాధ్యత అయితే పాలిస్తున్నటువంటి ప్రభుత్వానికి ఉంటుందో అంత బాధ్యత అపోజిషన్ కూడా ఉంటుంది, ప్రతిపక్షం కూడా ఉంటుంది. గతంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బాధ్యత కలిగినటువంటి ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆ రోజు కాశ్మీర్ విషయంలో యునైటెడ్ నేషన్స్ పంపించడం జరిగింది. మరి అటువంటి ఒక రిలేషన్స్ అపోజిషన్కు రూలింగ్ పార్టీకి ఉంటుండే. వాజ్పేయి గారు ఎన్నోసార్లు అపోజిషన్ పార్టీగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని నిలదీసినటువంటి సంఘటన మనం చూసినాం. కానీ పార్లమెంట్ మెట్ల మీద పిక్నిక్ చేసుకున్నాడు ఎప్పుడు కూడా ఈ రాజకీయ పార్టీలు ఎప్పుడు చూడలే. ఈరోజు దేశ ప్రజల్ని అవమానపరిచిన రాహుల్ గాంధీ, ఒక ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచిన రాహుల్ గాంధీ. నిజంగా దేశం మీద ప్రేమ ఉంటే, దేశ ప్రజాస్వామ్యం మీద ప్రేమ ఉండుంటే లోపల జరగాల్సినటువంటి ఒక చర్చని తీసుకొచ్చి అక్కడ చేయకుండా మీడియా ముందు అబద్ధాలు మాట్లాడుతూ పార్లమెంట్ ఆవరణలో స్పీకర్ గారి ఒక డైరెక్షన్స్ ఉన్నాయి. ఎవరు కూడా ఎక్కడ పడితే అక్కడ ఛాయ్ తాగొద్దు, ఎక్కడ పడితే అక్కడ పిక్నిక్ స్పాట్గా దాన్ని మార్చొద్దు, మీకు ఏదైనా మాట్లాడుకుంటే సెంట్రల్ హాల్ ఉంటుంది, క్యాంటీన్లు ఉంటాయి, మీ చేంబర్స్ ఉంటాయి, అంతేగానే మెట్ల మీద ఛాయలు తాగొద్దని చెప్పి నిషికాంత్ దుబే గారు చాలా స్పష్టంగా ఆ ఒక విషయాన్ని కూడా పార్లమెంట్లో చెప్పడం జరిగింది. మరి అటువంటి రాహుల్ గాంధీ ఈరోజు భారత పార్లమెంట్ని అవమానపరిచారు, భారత ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచారు, భారత ప్రజల్ని అవమానపరిచారు. కాబట్టి ఈరోజు వారి దిష్టిబొమ్మ ఇక్కడ దగ్ధం చేసి వారి చర్యలకు మేము ఖండిస్తూ నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.